మేము క్రైమ్ నెంబర్ 86/25 అండర్ సెక్షన్ 318 సబ్సెక్షన్ 4, 316 సబ్సెక్షన్ 2, 351 సబ్సెక్షన్ 2 BNS కింద జగదీర్గుట్ట పోలీసులో ఒక కేసు నమోదు చేసినాము. దాని తర్వాత ఇంకొక 2 కేసులు కూడా క్రైమ్ నెంబర్ 90 అండ్ క్రైమ్ నెంబర్ 101 సేమ్ సెక్షన్స్ తోటి చేయడం జరిగింది. ఈ కేసుల సారాంశం ఏంటంటే మొత్తం 32 వెహికల్స్, దాంట్లో ఒక ఇన్నోవా, ఒక 3 ఎర్టిగా మారుతి, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒక 13, బ్రెజా 1, బ్యాలెనో 1, హుండాయ్ i20 1, ఇలాగా మొత్తం 32 కార్లు మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు, లేదంటే కుదవ పెట్టినాడు. ఇప్పుడు మా కార్లు కూడా లేవు, మాకు నెల ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మొత్తం 28 మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద 3 FIR చేసినాము. దాని మీద ఒక టీం ఫామ్ చేసి ACP బాలానగర్ అండ్ SHO జగదగిరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ DI జగదగిరిగుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి DI జగదగిరిగుట్ట అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం 26 కార్లని మనము రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 2 కోట్లు. ఈ కేసులో ఈ విశ్వఫర్నేంద్ర అనే వ్యక్తి, అదేవిధంగా రమణ, సత్యనారాయణ, వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం 4 వ్యక్తులు మనకి ఇందులో అక్యూజ్డ్. దీంట్లో ఈ విశ్వఫర్నేంద్ర మనకి కస్టడీలో ఉన్నాడు, మిగతా వాళ్ళు 3 అబ్స్కానింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్గా ఇతని ఫ్రెండ్స్, ఇతని రిలేటివ్స్, అతను సూపర్వైజరు, వీళ్ళందరూ కూడా మార్టిగేజీ చేయడం జరిగింది వీళ్ళందరికీ. సో వీళ్ళందరూ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు ఇందులో అయితే కారు ఓనర్సు, నార్మల్గా అయితే సామాన్య ప్రజలు ఎవరైతే డిపాజిటర్స్ ఎవరైతే ఎక్కువ వడ్డీలకి ఇచ్చి ఎక్కువ వడ్డీలు వస్తాయని చెప్పేసి, లేదంటే ట్రేడింగ్లో లాభాలు పొందొచ్చు అని చెప్పేసి, లేదంటే ఓవర్ నైట్గా ఇవాళ 1,00,000 పెడితే రేపటికి 1,50,000 వస్తాయి, లేకపోతే 1 మంత్లో 2 లక్షలు వస్తాయి, ఇట్లా ఆలోచించే వాళ్ళందరికీ పోలీస్ తరఫున మా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా ఓవర్ నైట్ లాభాలు వస్తాయని చెప్పేసి మీరు ఎప్పుడూ దురాశ పొందొద్దు. మీ యొక్క దురాశ లేకపోతే మీ యొక్క పేరాశ, మీ యొక్క అత్యాశ ఆ మోసగాళ్ళకు ఆయుధం. అది సైబర్ క్రైమ్ కావచ్చు, చీటింగ్ కావచ్చు, ఇట్లాంటి కేసులు కావచ్చు. సో మీరు ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్స్కి ఆశపడ్డారో ఆ మోసగాడికి ఒక అవకాశం దొరికినట్టే. కాబట్టి మీరు అత్యాశకు పోకండి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఎక్కడైతే గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఉన్న వాటిలో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు మీ డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క సూచన. థ్యాంక్ యూ. ఒక్కసారి వెనకకి వచ్చండి, అందరూ వెనకకి వచ్చేది రండి, వెనక చెప్పండి.